బెనిఫిట్ షోలో చాలా కాస్ట్ ఎక్కువ అయిపోయిందని చాలా మంది అంటున్నారు. దానిపైన మీ స్పందన ఏంటి? ఉంటుంది బ్రో. ఇప్పుడు ఒకప్పుడు 1000 రూపాయలు టికెట్ కొనేవాళ్ళం. ఇప్పుడు 1 మంత్ శాలరీ పెట్టి కొంటాను. నాకు దొరికితే 1 మంత్ నా శాలరీ 25,000 శాలరీ ఇచ్చేస్తాను. నాకు టికెట్ ఇస్తే బెనిఫిట్. ఇప్పుడు అది డబ్బులు కాదు ఇక్కడ అన్న. పవన్ ఇంపార్టెంట్, మా డబ్బులు ఇంపార్టెంట్ కాదు. పెరిగితే రేట్లు, కాస్ట్ ఎలా ఉంది, పెరిగితే రేట్లు ఉత్తరం మాట్లాడరు కదా. బీభత్సమైన రేట్లు పెంచుతారు అన్ని వస్తువుల మీద. మరి దీనికి పెంచి తప్పు ఏంటి? అంతే కదా, డైలీ పెంచరు కదా. సంవత్సరం కోసం సినిమా వస్తుంది, దానికి పెంచుకుంటారు. ప్రో ఓజీ ముందు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఓజీ ముందు ఎక్స్పెక్టేషన్స్ మీకు చూస్తున్నారు కదన్నా. ఇప్పుడు లైవ్లో అంతా మన ఎల్బీ స్టేడియం దగ్గర అంతా మీరు ఎక్స్పెక్టేషన్స్ చూస్తున్నారు. దీంతో మనకు అర్థమవుతుంది ఎంతమంది వస్తున్నారు, ఏంటి కథ. అసలుకి ఇప్పుడు ఎవరు వస్తున్నారు చీఫ్ గెస్ట్లు కూడా చెప్పలేదు. అయినా ఇంతమంది వచ్చారంటే ఇంకా చీఫ్ గెస్ట్లు చెప్పుకుంటే పరిస్థితి ఏంటి మీకు అర్థమవుతుంది కదా. కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసం 2 తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు, అది మీకు తెలుసు ఎవరో, పవన్ కళ్యాణ్. అది ఎక్స్ప్రెషన్ అందరు చేసుకో బ్రో. దీనికి ఫిక్స్ బ్రో. ఏది కానీ ఏది మనకి ఏది పనికిరాదు. ఏ సినిమా అంటే పక్కల సినిమా మనం గౌరవించాలి ఆయన చెప్పినట్టు, కానీ మన సినిమా అయితే ఒక వేరే లెవెల్ బ్రో. దీనికైతే చెప్పట్లేదు. ప్రతి ఆడియన్స్ని ఒక ఎంకరేజ్ చేస్తుంది ఈ సినిమా. 100% కొడతాం సార్, గట్టి కొడతాం. ఎలా కొట్టాలో మా అన్న చెప్పాడు, కొడేస్తాం. ఎంత కరెక్ట్ చేసి దానికి అవకాశాలు ఉన్నాయి? నేను చెప్తున్నా అంటే పక్క వాళ్ళ గురించి నాకు తెలియదు బ్రో. ఒక 1000 కోట్లు దాడుద్దని నా అంచనా. ప్రీమియర్ షోస్ చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయని చెప్పి చాలా మంది విమర్శిస్తున్నారు. దానిపైన మీ స్పందన? బ్రో ఒకటి చెప్తున్నాను కదా, ఇప్పుడు మనకి పుష్ప ఉంది, ఉన్నారు కదా పుష్ప. ఎంత ఆయన ఎంత టికెట్ పెట్టుకున్నాడు? 1000 పెట్టుకున్నారు. అందరూ వేసు లేదా? వాళ్ళే పెట్టుకోలేనప్పుడు మనం పెట్టుకుంటే ఏమైనా తప్పు బ్రో? ఒక్కొక్కరు ఒకలా మాట్లాడతారు, కానీ వాళ్ళ గురించి మనం ఆలోచించకూడదు బ్రో. ఆయన 1000 పెట్టుకుని 2000 పెట్టుకొని సిద్ధంగా ఉన్నాం. 5000 పెట్టడానికి వెళ్తానికన్నా సిద్ధంగా ఉన్నాం. బెనిఫిట్స్ అవి పెట్టుకొని, సెకండ్ షో పెట్టుకుని, ఎన్ని షోలు పెట్టుకుని, ఎంత డబ్బులైనా సరే బ్రో, ఆయన కోసం మేము వెళ్తాం బ్రో. చాలా మంది బాయ్కాట్ చేయండి అని అంటున్నారు. దానిపైన మీ స్పందన? వాళ్ళు చెప్తారు బ్రో, ఎన్నో చెప్తారు వాళ్ళు. ఆ రొమాన్స్ అలా పెడతారు, కానీ మనం పట్టించుకోకూడదు. మనం ఏంటో మనకు తెలుసు, అంతే బ్రో నేను చెప్పేది. పవన్ కళ్యాణ్ గారితో ఒక డైలాగ్ చెప్తారా? మనల్ని ఎవరు రాఫేది? జై జనసేన, జై పవన్ కళ్యాణ్, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. పుష్ప రికార్డులు బ్రేక్ చేస్తుంది అంటారు. బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయా? అవన్నీ అంటే ఇంకా ఆల్రెడీ హైప్తో ఉన్న సినిమాలు కదా బ్రో అవి. పుష్ప వచ్చాక 2 కదా క్రేజ్. పుష్ప ఫస్ట్ కూడా అంత లేదు కదా. ఏదో లేదా పవన్ కళ్యాణ్ హవా తెలుగు స్టేట్స్లో కొట్టేసిద్ది బ్రో. తెలుగు స్టేట్స్లో మాత్రం డోకా లేదు, కొట్టేసిద్ది. అవన్నీ క్రేజ్తో వచ్చినాయి కదా, ఆ నంబర్స్ వేరు, మన తెలుగు స్టేట్స్ నంబర్స్ వేరు. మన తెలుగు స్టేట్స్ మాత్రం స్వీప్ కొట్టేస్తారు నాకు తెలిసి. హిట్ టాక్ వస్తే చాలు బ్రో, అయిపోయింది సినిమా మొత్తం మాయ రికార్డులు. ఇంకా అంటే 1 కోట్లు 200 కోట్లు క్రాస్ చేసే అవకాశాలు ఉన్నాయా? 300 to 500 ఈజీ లేపేస్తారు బ్రో. 300 to 500. ఇండియా వ్యాప్తంగా వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఎదురు చూస్తున్నటువంటి సినిమా ఓజీ. ఈ ఓజీ సినిమా 1000 కోట్లు కాదు కదా, 2000 కోట్లు ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుందని నేను అభిమానిగా చెప్తున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఆయన ఎంతో సక్సెస్ అయ్యారు. అలాగే ఈరోజు ప్రేక్షక అభిమానులు ఒక ఉప్పెన కెరటంలాగా ఎగిరిపడుతున్నారు లోపల. ఎప్పుడెప్పుడా ఓజీ ఎప్పుడెప్పుడా రిలీజ్ ఈవెంట్ స్టార్ట్ అవుతుందని, ఎప్పుడెప్పుడు ఫ్యాన్స్ ఎప్పుడు వస్తారని, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు. అలాగే అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మనం చాలా మూవీస్ చూసుంటాం బ్రో. ఇప్పుడు దాకా మనం చాలా హీరోలు చాలా మూవీస్ చూసుంటాం. ఇది మూవీ కాదు, కోత. 20 తర్వాత వేరే రికార్డ్ అంటూ ఏది ఉండదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ రికార్డు. అది ఓజీ రికార్డులు మాత్రం ఉంటాయి. ఇప్పుడు ఉన్న రికార్డులన్నీ ఎందుకు పనికిరావు. ఇంకా అలా ఉంటుంది ఓజీ కోసం. చిన్న క్లిప్పులను బట్టి హైప్ బీభత్సం చేశారు. చిన్న రోజుకో క్లిప్పులు లేరు, బీభత్సం. ఇప్పుడు టికెట్లు కూడా మేము ఏం చేస్తున్నాం అంటే, వారం తర్వాత మాకు టికెట్ దొరుకుతుంటే మాకు నమ్మకం లేదు. ఇప్పుడు అలా ఉంది పరిస్థితి. బెనిఫిట్ షోలు ఒక టైంలో బెనిఫిట్ షో కొనుక్కున్నాం. ఇప్పుడు కొనుక్కున్నా కూడా సీన్ లేదు, దొరకట్లేదు. వారం తర్వాత కూడా మూవీ దొరికితే మాకు నమ్మకం లేదు. ఓజీ గురించి ఒకటే మాట చెప్తున్నాను, కోత తర్వాత ఏదైనా. జై పవన్ కళ్యాణ్, జై పవన్ సార్. సో ఈసారి ఇండస్ట్రీ హిట్ కొట్టే అవకాశాలు ఉన్నాయా? ఇండస్ట్రీ హిట్ కదన్నా, వరల్డ్ వైడ్ హిట్ కొడతామన్నా. బ్లాక్ బస్టర్ తెలుసు కదా పవన్ కళ్యాణ్ సంగతి. అసలు ఇంట్రెస్ట్ లేకుండా తీస్తేనే ఆ రోజుల్లో ఎట్లా తీసేది. ఇప్పుడు సేమ్ కొద్దిగా కష్టపడి కటానా వాడాడు, కత్తి అన్ని ఎవరో మీకు తెలుసు కదా ఏం వాడుతున్నాడు పవన్ కళ్యాణ్. మొత్తం ఓజీ స్టైల్ అంటే ఒరిజినల్ గా చూపిస్తాడు మొత్తం. పుష్ప రికార్డులను బ్రేక్ చేస్తుందా? పుష్ప 2 ఇప్పుడు కొత్త రికార్డులు బ్రేక్ చేయడం కదా, నాకు కొత్తగా రికార్డ్ క్రియేట్ చేస్తుంది పవన్ కళ్యాణ్, అంతే. అర్థమైందా? సో బెనిఫిట్ షోల మీద చాలా ఎక్కువ కాస్ట్ పెట్టారని చెప్పి చాలా మంది విమర్శిస్తున్నారు. దానిపై మీ స్పందన? మిగతా వాళ్ళు పెట్టుకున్న వాళ్ళంతా కూడా అదే కదన్నా. ఇప్పుడు మన వాళ్ళు పెట్టుకోవాలంటే పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకోకూడదన్నా? ఇప్పుడు కాస్ట్ అనేది ఇప్పుడు వాళ్ళంతా పెట్టి సినిమాలు తీస్తున్నప్పుడు పెట్టుకుంటారు, కామనే అది. ఇప్పుడు 600 కోట్లు పెట్టి పుష్ప తీసినప్పుడు 250 పెట్టి ఇక్కడ పెడతారు. 300 కోట్లు పెట్టి అవధి తీసినప్పుడు 300 పెడతారు. అది కామన్ అన్న. కాకపోతే అది పెట్టుకుంటారు, అది మామూలే. అది మీరు బెనిఫిట్ షోకి పోతున్నారా? పోతా ఉన్నా. సో ఎంత కాస్ట్ పెట్టినా వెళ్తారా? ఎంత కాస్ట్ పెట్టినా వెళ్తాను, అది పవన్ కళ్యాణ్ సినిమా కదా. సో ఈ మూవీలో ప్రకాష్ రాజ్ గారు కూడా ఉన్నారు. సో ప్రకాష్ రాజ్ గారికి పవన్ కళ్యాణ్కి పడదనేది ఒక రూమర్ జరుగుతుంది. సో దానిపైన ఎలా ఉండకపోవచ్చు? ఇప్పుడు ఎలా ఉన్నా కూడా ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి అన్న,
పవన్ కళ్యాణ్ గారికి పడకపోతే పవన్ కళ్యాణ్ తీయడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు తీస్తున్నారంటే మనం ఆయన ఏం చెప్పినా చేయాలి. ప్రకాష్ రాజుని చూడమన్నా చూడాలి, జగన్మోహన్ రెడ్డిని చూడమన్నా చూడాలి. ఎందుకంటే ఆడ పవన్ కళ్యాణ్ చెప్పాడు అంతే. అది ఒక డైలాగ్ చెప్తారా? మనల్ని ఎవడరా ఆపేది?